దూదుమెట్ల బాలరాజు యాదవ్ కాకుండా అక్కడ ప్రధానంగా నిన్న మొన్న వేరే పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చి టికెట్ ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జిట్టే బాలకృష్ణ కావచ్చు, మొన్న ఓడిపోయినటువంటి ఫైలాశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళని కాదని దూదుమెట్ల బాలరాజు యాదవ్కు ఎందుకు టికెట్ ఇస్తారు? మొదటగా నేను ఏమంటున్నంటే, రాజకీయాల్లో సర్పంచి టికెట్ కోసమే 10 మంది పోటీ పడతా ఉన్నారు. ఇలా ఎంపీటీసీ టికెట్ అంటే 10 మంది పోటీ పడతా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ అంటే 20 నుంచి 30 మంది పోటీ పడతా ఉన్నారు. కాబట్టి నేనేమంటే, పార్లమెంటు స్థాయిలో పోటీ ఉన్నప్పుడు ఒక అధికార పార్టీ ప్లస్ ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అనేక మంది అభ్యర్థులు మాకు అవకాశం అడుగుతారు. తప్పేం లేదల్లా. అందరూ కోరుకోవచ్చు, 2 కోరుకోవచ్చు, 3 కోరుకోవచ్చు, 4 కోరుకోవచ్చు. ఒకవేళ దూదుమెట్ల బాలరాజు యాదవ్కు ఎంపీ టికెట్ రాకుండా ఫైలాశేఖర్కో లేకపోతే జిట్టా బాలకృష్ణకో ఇంకో వ్యక్తికో వచ్చిందనుకో, మీ మద్దతు ఉంటుందా? మీరు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారు వాళ్ళు? ఇప్పుడు పార్టీ అధిష్టాన నిర్ణయమే మాకు శిరోధార్యం. బట్ కానీ మేమేమంటున్నామంటే, మొదటి నుంచి కేసీఆర్ అడుగుల్లో అడుగు వేసిన వాళ్ళుగా, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన వాళ్ళుగా, యంగ్ లీడర్గా, అదేవిధంగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన వాడిగా, అనేక రకాల తెలంగాణ ఉద్యమంలో ఇబ్బందులు పడ్డవాడిగా, ప్లస్ వామపక్ష ఉద్యమాల నుంచి రాజకీయాలకు వచ్చిన వాడిగా, కాబట్టి ఇటువంటి అవకాశాలు అనేవి మెరిట్గా ఉపయోగపడతాయి. కాబట్టి ఏదో మూసధోరణిలో పోకుండా, రాజకీయాల్లో మూసధోరణి అంటే డబ్బే ప్రధానం అనుకుంటూ, అభ్యర్థి ప్రధానం కాదనుకున్న మూసధోరణి పోకుండా, రాజకీయాల్లో ప్రజలలో ఉన్నటువంటి ఏదైతే అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయానికి అనుగుణంగా టికెట్ని కేటాయిస్తే, అభ్యర్థిని కేటాయిస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అభ్యర్థి కావడం వల్ల వచ్చేటువంటి ఫలితాలనేవి మెరుగ్గా ఉంటాయనే అంశాన్ని డెఫినెట్గా 100కు 100% మా పార్టీ అధిష్టానం ముందు పెట్టినాను ఆల్రెడీ. ఇప్పుడు మీరు అంటున్న అభ్యర్థులు పెట్టినారో నాకు తెలియదు. కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేత మా కేసీఆర్ గారి ముందు నేను 10 నెలల అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో పెట్టినాను. అది కూడా సెక్రటేరియట్, మందిర్, మసీద్, చర్చి ఓపెనింగ్ రోజు నేను నా యొక్క భావనని మా అధినేత కేసీఆర్ గారికి వెల్లడించాను. అదేవిధంగా నా బర్త్డే రోజు, జనవరి 1 రోజు ఆ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ గారికి వెల్లడించినాను. అనేక సందర్భాల్లో మా అధిష్టానం ముందు నా యొక్క అభిప్రాయాన్ని వెల్లడించినాను. కాబట్టి ప్రజల యొక్క మూడు మా వైపు ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇలా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఎప్పుడైతే పేపర్లో వచ్చిందో, తండోపతండాలుగా అంటే రాజకీయాలు నాకు తృప్తి అనిపించేది ఏంటంటే, రాజకీయాల్లో డబ్బులు ఉంటే చాలు, లేకపోతే కోట్లు సుట్కేసులు ఉంటే చాలనే భావన నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం డాక్టర్ దూదుమెట్ల బాలయ్య యాదవ్కు రాబోతుందనే ఎప్పుడైతే అవకాశం వచ్చిందో, ఇలా తండోపతండాలు అనేక గ్రామాల నుంచి, ఇలా రామన్నపేట కావచ్చు, అంటే టోటల్ ఇబ్రహీంపట్నంలో 46 మండలాలు ఉన్నాయి. ఈ టోటల్గా భువనగిరి పార్లమెంటు పరిధిలో 46 మండలాలు ఉన్నాయి. ఈ 46 మండలాల్లో అనేక గ్రామాల నుంచి కక్కిరేని, నేర్నాముల, సిరిపురము, లక్ష్మాపురము, తొక్కాపురము, ఉస్నాబాదు, పులిజాల, ఒలిగొండ, అనేక ప్రాంతాల నుంచి, నగరికల్లు, మునుగోడు, ఇబ్రహీంపట్నం, అదేవిధంగా మన కోహెడ, అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి, జనగాం నుంచి కావచ్చు, తుంగతుర్తి నుంచి కావచ్చు, ఆలేరు నుంచి కావచ్చు, అనేక ప్రాంతాల నుంచి అన్న మీరు చేయండి, మీరు పైసలు లేవని ఇబ్బంది పడకండి, ఖచ్చితంగా కేసీఆర్ గారిని అడగండి, మీరంటే ఒక ప్రజలలో ఒక భావన ఉంది. సుమారుగా ఈ 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా ఉన్నారు. అప్పటి నుంచి మీకు ఇప్పటివరకు ఒక అవకాశం రాలేదు. మీరంటే ఒక మంచి భావన ఉంది. కాబట్టి మీరు మిమ్మల్ని ఎంచుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. మీరు పైసలు లేవని ఎక్కడ కూడా అధిష్టానం దగ్గర మీరు అడగడం మానకండి. డెఫినెట్గా మేము మా ఊరు చూసుకుంటాం, మేము మా మున్సిపాలిటీ చూసుకుంటాం, మా కాన్స్టిట్యున్సీ మేము చూసుకుంటాం, మేము అందరం కూడా ఒకరికొకరం పనిచేస్తాం. ఓన్లీ ఇది భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే కాదు. ఇలా షాద్నగర్ నుంచి ఒక విజయ్ అనే పిల్లగాడు ఫోన్ చేశాడు, దేవరకథ నుంచి ఫోన్ చేశారు, నారాయణపేట నుంచి చేశారు, నిజామాబాద్ నుంచి చేశారు, అదేవిధంగా కరీంనగర్ నుంచి చేశారు, మంచిర్యాలలో ఉన్నటువంటి జిన్నారం మండలం నుంచి చేశారు, జనగాం నుంచి చేశారు, వరంగల్ నుంచి చేశారు, ఖమ్మం నుంచి చేశారు, అనేక ప్రాంతాల నుంచి. అంటే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి, పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులు, యువత కూడా అనా తెలంగాణ ఉద్యమం నుంచి మిమ్మల్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము, మిమ్మల్ని గమనించుకుంటూ వస్తూ ఉన్నాము, మీలాంటి వాళ్ళకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తుందని నమ్మకం మాకుంది. ఎక్కడ కూడా మీరు వెనకకు తగ్గకండి. ఇవాళ రాజకీయాల్లో పైసలుంటే పనిచేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు, 1000 కోట్ల ఆస్తి పనులు ఉంటే అరే మేము వచ్చి పనిచేస్తూ ఉంటారు. మరి ఏ పైసలు లేని ఈ పేద విద్యార్థి నాయకుడు వెంట, ఈ పేద మాజీ కార్పొరేషన్ చైర్మన్ వెనకాల, ఈ కేసీఆర్ సైనికుల వెనకాల అన్నా మేము ఉన్నాం, మీకోసం 20 నుంచి 30 రోజులు పనిచేస్తాం, మీరు టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి, ప్రయత్నాన్ని ఆపకండి, కేసీఆర్ గారిని అడగండి అని చెప్తున్న సందర్భం చూసిర్రా, గుండెలు చెమరుతా ఉన్నాయి, కళ్ళు నీళ్లు కారుతాను అంటున్నా. ఇంకేం కావాలి? తెలంగాణ ఉద్యమాన్ని ఇంతకు ఇచ్చింది కదా నాకు.